అయితే సార్ బీజేపీకి సంబంధించి బీజేపీ పర్స్పెక్టివ్లో చూస్తే బీజేపీకి డెఫినెట్గా రాజ్యసభలో సంఖ్యాబలం పెరుగుతోంది. బియాండ్ దిస్ పాయింట్, బియాండ్ దిస్ నెంబర్స్ ఇంకా ఏంటి బీజేపీ ప్లాన్? గతంలో కేజ్రీవాల్ అలా మాట్లాడాడు కాబట్టి దానికి ఈ విధంగా రివెంజ్ తీర్చుకుంటున్నట్ట, లేకపోతే ఈ రెండు అంశాలకు మించి ఇంకేమైనా ఉందా? అంటే దానికి రివెంజ్ అని నేను అనుకోవట్లేదు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ అంటే మేజర్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే అండి, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఇది మన పొలిటికల్ పార్టీస్, ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకి ఒక గుణం ఉంటుంది, ఒక డిఎన్ఏ ఉంటుంది. ప్రతి రాజకీయ పార్టీ ఒక డిఎన్ఏ మీద పుట్టింది. అంటే దానికంటూ కొన్ని లక్షణాలు ఉంటాయన్నమాట. అది కోర్ క్వాలిటీస్ ఆఫ్ దట్ పర్టికులర్ పొలిటికల్ పార్టీ. ఆ కోర్ క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో ఆ క్వాలిటీస్ కి భిన్నంగా ఎవరు వ్యవహరించినా ఆ పార్టీలు ఫెయిల్ అవుతాయి. ఇది మనం 100% గుర్తుంచుకోవాలి. మీరు కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి ఇప్పటి వరకు అనేక పార్టీల్లో ఇదే జరుగుతూ వచ్చింది. అవి ప్రజల మద్దతు కూడగట్టలేకపోవడమైనా, ఆ ప్రజల మద్దతు పక్కన పెడితే అట్లీస్ట్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అందులో ఉండరు, ఓట్లు పడవు. ఏంటంటే వాళ్ళు స్వతహాగా ఏదైతే లక్షణాలు ఉంటాయో దానికి పూర్తి భిన్నమైన లక్షణాలని కలిగి ఉండడము, ఆ లక్షణాలు ప్రజలకు ఆమోదయోగ్యంగా లేకపోవడము. ఇది జరిగితే అవి అవుట్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, శివసేన పార్టీ ఉంది. ఉద్ధవ్ ఠాక్రే హయాంకి వచ్చేసరికి శివసేన పార్టీ కాంగ్రెస్ తో జత కట్టింది మహారాష్ట్రలో. శివసేన అంటే ఏంటి అసలు? కోర్ క్వాలిటీ, కోర్ డిఎన్ఏ ఆఫ్ శివసేన బాల్ ఠాక్రే గారు ఇచ్చింది. ఆయన హిందూ హృదయ సామ్రాట్ గా ఆయన పిలుస్తారు. అట్లాంటి వ్యక్తి కొడుకు ఉద్ధవ్ ఠాక్రే. బాల్ ఠాక్రే గారు పదే పదే చెప్పేది కాంగ్రెస్ తో పొత్తు అనేది ఉండనే ఉండదు, కావాలంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను కానీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోను అని చెప్పాడు. అది బాల్ ఠాక్రే గారి విజువల్ మనకి ఇప్పటికి కూడా దొరుకుతుంది. సో అట్లాంటిది కాంగ్రెస్ తో కలిసి ఉద్ధవ్ ఠాక్రే వెళ్ళాడు. సో ఆబ్వియస్లీ ఎంతో కాలం నిలవలేదు శివసేన. అదే శివసేన నుంచి పుట్టినటువంటి ఫ్యాక్షన్ ఏక్నాథ్ షిండే వచ్చాడు, ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు. ఈరోజు శివసేన కేవలం ఒక ముంబై వరకే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి వచ్చేసింది. సో సేమ్ అట్లాంటిదే ఇప్పుడు తెలంగాణ, ముఖ్యంగా కేసీఆర్ గారు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర సమితిని ఆయన భారత రాష్ట్ర సమితిని చేశాడు. తెలంగాణ అనే కోర్ క్వాలిటీ, ఆ ఉద్యమం నుంచి పుట్టినటువంటి పార్టీ, తెలంగాణ ఆస్పిరేషన్స్ మాత్రమే నెరవేర్చడం కోసం పుట్టినటువంటి పార్టీ కాస్త తెలంగాణ ఆస్పిరేషన్స్ కాదు ఇంకేదో గోల్లోకి వెళ్ళింది అన్నప్పుడు దాని అవసరం ఉండదు, ప్రజలకు కూడా దాని అవసరం లేకుండా పోతుంది. సో ఆటోమేటిక్ గా అవుట్ అయిపోయింది. సో మీరు ఇట్లా ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయి. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ ఫర్ దట్ మ్యాటర్, కాంగ్రెస్ స్వాతంత్రం తీసుకురావడానికి కీలక పాత్ర వహించినటువంటి కాంగ్రెస్ పార్టీ మొదట్లో జాతీయవాద దృక్పథం కలిగి ఉండేది. మీరు నేషనలిస్ట్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా అని కొట్టండి, స్వాతంత్రోద్యమం వస్తుంది, జాతీయోద్యమం వస్తుంది. నేషనలిజం అంటే కాంగ్రెస్ పార్టీ అనేవాళ్ళు. నేషనలిజం కి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు ఉండేవాళ్ళు. అంటే కమ్యూనిస్టులు వర్సెస్ కాంగ్రెస్ ఉండేది. మీరు 50s, 60s, 70s వరకు, ఆల్మోస్ట్ ఇందిరాగాంధీ హయాం వరకు కమ్యూనిస్టులు వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా ఉండేది. కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఒకవైపు ఉంటే నేషనలిస్ట్ ఐడియాలజీ ఇంకోవైపు కాంగ్రెస్ క్యారీ చేసేది. మీరు ఎప్పుడైతే దాన్ని కాదన్నారో ఆటోమేటిక్ గా దాని డౌన్ ఫాల్ మొదలవుతూ వచ్చింది. మీరు 80s తర్వాత నుంచి, ఇందిరాగాంధీ హయాం తర్వాత నుంచి ఆమె ఎప్పుడైతే కమ్యూనిస్టులతో జత కట్టడము, పూర్తి ఒక సెక్యులర్ విధానంలోకి వెళ్ళిపోయి ఒక పూర్తి స్థాయి ఒక అపీజ్మెంట్ పాలిటిక్స్ లోకి పోయిన తర్వాత నీ అవసరం ఉండదు, దాని నుంచి చాలా పార్టీలు పుడతాయి. ఇప్పుడు ఎన్సీపీ పుట్టింది, అటు టీఎంసీ వచ్చింది, ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. సో లైక్ వైజ్ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అదే స్టేజ్ లో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది ఏ నినాదం మీద వచ్చింది? అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టినటువంటి పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. అవినీతి వ్యతిరేక ఉద్యమం అన్నా హజారే క్రియేట్ చేసినటువంటి ఒక మూవ్మెంట్ నుంచి వచ్చినటువంటి పార్టీ అరవింద్ కేజ్రీవాల్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ. పూర్తిగా మీరు చూడండి, కాంట్రాస్ట్ కనిపించట్లేదా? అసలు అవినీతే లేకుండా ఉంటామన్న దగ్గర నుంచి లిక్కర్ స్కామ్ కనబడుతుంది ఇక్కడ. లిక్కర్ అవినీతి కుంభకోణం చేసినటువంటి పార్టీగా బయటకు కనిపిస్తోంది. రెండోది, అసలు సామాన్యుడిలాగా జీవిస్తానని చెప్పినటువంటి అరవింద్ కేజ్రీవాల్ శీష్ మహల్ కట్టుకున్నాడు, ఒక అద్దాల మేడ కట్టుకున్నాడు. పూర్తి కాంట్రాస్ట్. మీరు వేరే పార్టీలని చూస్తారేమో, ఇప్పుడు మీరు ఏ అరవింద్, ఇప్పుడు లైక్ తేజస్వి యాదవో, లేకపోతే ఏ అఖిలేష్ యాదవో, లేకపోతే ఏ స్టాలినో, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు బై బర్త్ వాళ్ళు అలాంటి భావనల నుంచి వచ్చారు. వాళ్ళకేం కోర్ క్వాలిటీ దీని నుంచి ఆశించరు. అంటే వాళ్ళు అవినీతి వ్యతిరేకంగా ఉంటారనో, లేకపోతే కరప్షన్ చేయరనో, అవి ఖచ్చితంగా ఉండాలి. బట్ ఓవరాల్ గా ప్రజల సైకాలజీ చెప్తున్నాను నేను. మీరు ఏదైతే ఒక ఉద్యమంతో వచ్చారో దానికి పూర్తి విరుద్ధంగా మీ బిహేవియర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా కొలాప్స్ అవుతుంది అది. సో దట్ డిఎన్ఏ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ బయటకు వచ్చినప్పటి నుంచే కొలాప్స్ మొదలైంది. ఈ కొలాప్స్ ఫేజెస్ వైజ్ జరుగుతుంది, ఒకటేసారి జరగదు. ఫేజ్ 1
మోరల్ కొలాప్స్ అది నిజంగా చెప్పాలంటే. మోరల్ పిల్లర్స్ గా ఉన్నటువంటి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. మీరు ఫస్ట్ ఫేజ్ లో అన్నా హజారే మూవ్మెంట్ వచ్చిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పడిన టైంలోనే కేజ్రీవాల్ ని డిఫర్ చేసి పోయినటువంటి వ్యక్తులు ఎవరో కాదు, కిరణ్ బేడి వెళ్ళిపోయారు. ఓకే, మరొక వైపు అడ్మిరల్ రామ్దాస్ అని ఉండే, ఆయన కూడా వెళ్ళిపోయారు. ఈవెన్ మీరు యోగా గురు రామ్దేవ్ బాబా వీళ్ళందరూ కలిసి అన్నా హజారే మూవ్మెంట్ లో పాల్గొన్నవాళ్ళు. బట్ రామ్దేవ్ బాబా పక్కకి వెళ్ళిపోయారు, అరవింద్ కేజ్రీవాల్ అయిపోయారు. అరవింద్ కేజ్రీవాల్ ఆ తర్వాత హయాంలో ఫేజ్ 2కి వచ్చేసరికి ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ వీళ్ళు బయటకు వెళ్ళిపోయారు. వీళ్ళని ఎక్స్పెల్ చేశాడు అరవింద్ కేజ్రీవాల్ 2015లో. ప్రశాంత్ భూషణ్ అండ్ యోగేంద్ర యాదవ్ ఇవాళ మనకు తెలుసు వాళ్ళు ఎంత సీరియస్ రోల్ పోషిస్తూ ఉంటారు చాలా వాటిల్లో. అంటే అఫ్ కోర్స్ వాళ్ళు వోక్ కల్చర్, యాంటై ఇండియా ఆలోచనలు కలిగిన వాళ్ళది వేరే విషయం. బట్ ఫేజ్ 3కి వచ్చేసరికి కుమార్ విశ్వాస్, స్వాతి మలీవాల్ ఇట్లాంటి వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు రాఘవ్ చద్దా అండ్ సందీప్ పాఠక్ మిగతా వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోతున్నారు. అంటే ఇప్పుడు రేపు పొద్దున ఆతిషి లాంటి వాళ్ళు ఉంటారా కూడా డౌటే. అండ్ దట్ ఆమ్ ఆద్మీ పార్టీ సస్టైనబుల్ మోడల్ అవుతుందా కాదన్నది కూడా డౌటే. సో అరవింద్ కేజ్రీవాల్ కుమార్ విశ్వాస్ ఒకసారి చెప్తాడు, ఆయన ఎంత బ్లఫ్ చేస్తాడు మనుషుల్ని అని కుమార్ విశ్వాస్ ఒక సందర్భంలో చెప్పాడు. ఓ సందర్భంలో ఇది చాలా మందికి తెలియాలి. అరవింద్ కేజ్రీవాల్ గురించి కుమార్ విశ్వాస్ చెప్పిన మాట ఏంటంటే, ఒకసారంటే అరవింద్ కేజ్రీవాల్ ఇంటి నుంచి ఒక ర్యాలీకి వెళ్ళాలి, ఏదో క్యాంపెయిన్కి వెళ్ళాలి, ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్లే క్రమంలో ఆయన చొక్కా గుండి పై గుండి, అంటే ఒక గుండి కిందకి ఒక గుండి పైకి లాగా ఆయన పెట్టుకున్నాడట. ఆ గుండి పెట్టుకునేటప్పుడే మనము రాంగ్ అలైన్మెంట్ లో ఆయన పెట్టుకుంటే కుమార్ విశ్వాస్ చెప్పాడట, అది కొంచెం గుండి చూసుకోండి అని చెప్పాడట. అంటే ఇంకోటి రెనాల్డ్స్ పెన్ను వాడేది ఆయన, మీరు చూస్తే ఆ రెనాల్డ్స్ పాత పెన్ను, మన చిన్నప్పుడు మనం వాడే పెన్ను ఉండేది, వైట్ కలర్ అండ్ బ్లూ కలర్ పైన క్యాప్ ఉండేది, ఆ పెన్ను పెట్టేవాడు అప్పట్లో. ఆ రెనాల్డ్స్ పెన్ను పెట్టుకొని ఆ మామూలు చొక్కా చాలా లూజ్ గా ఉన్నటువంటి ఒక చొక్కా వేసుకొని మామూలు మనిషిలా కనబడడం కోసం ఒక మఫ్లర్ పెట్టుకొని దగ్గుతూ ఒక వ్యాగనార్ కారు ఇవన్నీ పెట్టుకొని పోయేది. ఆ చొక్కా గుండి ఇట్లా పైకుంటే ఆయన కరెక్ట్ చేయమని చెప్తున్నాడట, పర్లేదని వదిలేశాడట. ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత మళ్ళీ చెప్పాడట, పర్లేదన్నాడట. ర్యాలీ దగ్గరికి వచ్చారు, మీరు చొక్కా గుండి సరిగ్గా పెట్టుకోలేదు, సెట్ చేసుకోండి అని. అప్పుడు అన్నాడట, నాకు తెలిసే కావాలనే పెట్టుకున్నాను అన్నాడట. అది విన్న తర్వాత ఈయన షాక్ అయిపోయాడు. అది ఎక్కడో చెప్పాడు ఒక వేదిక మీద. నేను షాక్ అయిపోయినప్పుడు అని అంటాడు అనమాట. అంటే అర్థం చేసుకోండి మీరు, కావాలనే దాన్ని ఎందుకు పెట్టుకున్నాడు? జనాలు చూసి పాపం చూసారా ఎంత సామాన్యంగా ఉన్నాడు, పాపం మర్చిపోయి పెట్టుకుని ఉంటాడులే అంటే ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయడం కోసం చేసినటువంటి నటన ఇది. సో ఆ నటన తెలిసిపోతుంది కదా. అన్నా హజారే నిజంగా ఆయన అవినీతి వ్యతిరేక ఉద్యమం చేయాలి, అవినీతి రహిత భారతదేశాన్ని నిర్మించాలని అనుకున్నాడు. ఆ టైంలో నేను వెన్ ఐ వాజ్ విత్ HMTV, ఆ టైంలో మేమందరం జర్నలిస్టులు అందరూ, నాకు తెలిసి మీరు కూడా కావచ్చు, ఒక టైంలో ఎంత అంటే ఏదో జరగబోతోంది దేశంలో అన్న ఒక భావన వచ్చింది. జంతర్ మంతర్ దగ్గర వాటిని రిపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు చెబుతూ ఉన్నప్పుడు కానీ, మనం దాంట్లో ఇక్కడ హైదరాబాద్ లో ఇక్కడ వాటిల్లో పార్టిసిపేట్ చేసిన అనుభవం నాకుంది. సో ఈవెన్ అరవింద్ కేజ్రీవాల్ ఇట్లాంటి వాళ్ళు గెలిస్తే మరి మంచిదే జరుగుతుందేమో అని చాలా మంది, కోటాను కోట్ల మంది. ఫస్ట్ నాకు మొదటి దశలోనే నాకు అర్థమైపోయింది అరవింద్ కేజ్రీవాల్ ఈజ్ నాట్ ఎ రైట్ పర్సన్ అని. బట్ తర్వాత కాలంలో అంటే మన మీడియాలో ఉన్నాం కాబట్టి కొంత తొందరగా తెలుసుకోగలిగానేమో కానీ మిగతా చాలా మంది మోసపోయారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.